వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. వారణాసి ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి సినిమా. కేవలం భారతీయులు మాత్రమే కాకుండా ఓవర్సీస్ వాళ్ళు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూడటానికి కారణం డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అని మనందరికీ తెలుసు. మరి ఆయన ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ బాబు తోటి కొలాబరేట్ అవుతుండటం భారతదేశంలో ఆ సినిమా మీద విపరీతమైనటువంటి బజ్ ని రేకెత్తిస్తూ ఉంటే, మన ఇండియా బయట ప్రియాంక చోప్రా అలాగే ఎస్ఎస్ రాజమౌళి ఆ ఇద్దరి బ్రాండ్ వాల్యూ అనేది ఈ సినిమాకి ఇంకొక అదనపు వాల్యూని జోడిస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. మరి మహేష్ బాబు ఇప్పటి వరకు కూడా రాజమౌళి తోటి తను కలిసి పని చేయలేదు. ఇప్పటి వరకు కూడా తను ఒక ప్రాంతీయ సినిమాని దాటి పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కానీ ఫస్ట్ టైం తను ఏకంగా పాన్ వరల్డ్ మూవీని రాజమౌళి డైరెక్షన్ లో చేస్తూ ఉండటం కూడా ఈ సినిమా మీద క్యూరియాసిటీ లెవెల్స్ ని అమితంగా పెంచేస్తూ ఉందని చెప్పాలి. మరోవైపు ప్రియాంక చోప్రా తను హాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. అక్కడ హాలీవుడ్ సినిమాల్లో వెబ్ సిరీస్ లో చేస్తూ ఒక గ్లోబల్ ఐకాన్ గా ఆమె మారిపోయింది. అలాంటి ఆమెని ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఎంచుకున్నప్పుడు ఈవెన్ మహేష్ బాబు అభిమానులే ఆ నిర్ణయాన్ని స్వాగతించలేదు. ఎందుకంటే ఆమెకి ఇక్కడ ఇండియాలో అంతగా పాపులారిటీ లేదు అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు మొదట ఆ అభిప్రాయాన్ని వాళ్ళు అంతగా మెచ్చుకోలేదు. సో ఎందుకు ఆమెని హీరోయిన్ గా తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ నెమ్మదిగా మహేష్ ఫ్యాన్స్ కూడా ప్రియాంక చోప్రాని ప్రేమించడం మొదలు పెట్టారనుకోవాలి. అదంతా కూడా వెళ్ళిపోయింది. ఆ నెగటివిటీ అంతా కూడా వెళ్ళిపోయి వాళ్ళు పాజిటివ్ గా మారిపోయారు ఆమె విషయంలో. తర్వాత ఆమె ఈ సినిమాకి ఎంత ప్రయోజనకారో కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా గుర్తించారు. ఈ సినిమా కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రమోషన్ ఇంటర్నేషనల్ లెవెల్లో. సో తను వేరే సినిమాలు చేస్తూ వేరే వెబ్ సిరీస్ చేస్తూ వాటి ప్రమోషన్ ఇంటర్వ్యూల్లో వారణాసి గురించి ప్రస్తావిస్తూ దాని గురించి గొప్పగా మాట్లాడుతూ ఉండటం, రాజమౌళి గురించి కానివ్వండి, మహేష్ గురించి కానీ ఆమె చెప్తున్నటువంటి విషయాలు, అంశాలు, సో అవి ఈ సినిమాకి మరింత బూస్ట్ ఇస్తున్నాయి. ఈ సినిమా క్రేజ్ ని అలాగే బజ్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో పెరగడానికి ఆమె చాలా దోహదం చేస్తుందని చెప్పాలి. మందాకిని అనేటువంటి రోల్లో ఆమె ఈ సినిమాలో హీరోకి సహాయకారిగా ఉండేటువంటి క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అంతేకాకుండా ఆమె క్యారెక్టర్ లో ఒక ట్విస్ట్ కూడా ఉంది అని చెప్పేసి మనకి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తను రుద్ర అనేటువంటి పాత్రని అలాగే శ్రీరాముడిగా తను కనిపించబోతున్నాడు. ఆ శ్రీరాముడిగా తను ఎలా కనిపిస్తాడో రాజమౌళి చెప్పినప్పుడు అందరికీ రోమాలు నిక్కబడుచుకున్నాయి. అంత గొప్పగా ఆయన చెప్పాడు. సో ప్రస్తుతం మరి వారణాసి పరిస్థితి ఏంటి, ఎంతవరకు ఆ సినిమా షూటింగ్ జరిగింది అంటే, ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం శంకరపల్లిలో వారణాసి అని చెప్పి. ఎస్, శంకరపల్లిలో వారణాసి దిగొచ్చింది. అక్కడ అంటే మనం ఒకప్పుడు శివారు అని చెప్పుకున్నాం, హైదరాబాద్ శివారు శంకరపల్లి అని. కానీ ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక భాగంగా మారిపోయింది. అంతగా నగరం విస్తరించడం వల్ల అక్కడ వేసినటువంటి ఒక భారీ సెట్ లో ప్రస్తుతం మహేష్, ప్రియాంక అలాగే విలన్ పాత్రధారి అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్, ఈ ముగ్గురు మీద రాజమౌళి సన్నివేశాలు, కీలకమైనటువంటి సన్నివేశాలు, ఇవన్నీ సినిమాలో క్లైమాక్స్ కు ముందు అంటే ప్రీ క్లైమాక్స్ లో వచ్చేటువంటి సన్నివేశాలు అని చెప్పి మనకి తెలియవస్తూ ఉంది. అత్యంత పవర్ఫుల్ విలన్ గా ఈ సినిమాలో పృథ్వీరాజ్ కనిపించబోతున్నాడు. ఆయన క్యారెక్టర్ పేరు కుంభ. రామాయణంలోని కుంభకర్ణుడి ఆ పాత్ర స్ఫూర్తితోటి ఇందులో ఈ కుంభ పాత్రను ఆయన మలిచాడు. కాకపోతే ఆ కుంభకర్ణుడు భీకరాకారుడు, ఆజానుబాహుడు, 10 మంది మనుషుల పెట్టులాగా ఉంటాడు. అలాంటి భీకరమైనటువంటి రూపం. అలాంటి వాడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఒక దివ్యాంగుడిలాగా మనకి కనిపించబోతూ ఉన్నాడు. కానీ అతని మేధస్సు అమేయమైంది. తన మాస్టర్ మైండ్ తోటి ఈ ప్రపంచానంతా కూడా తన పాదాక్రాంతం చేసుకోవాలని చెప్పి ప్రయత్నించేటువంటి పాత్రలో పృథ్వీరాజ్ చేస్తున్నటువంటి నటన, ఆ నటనని కూడా అందరూ కూడా యూనిట్ మెంబర్స్ అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పృథ్వీరాజ్ కి ఈ సినిమా ఆయన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వాడు హీరోకి ఇచ్చేటువంటి టాస్క్, సో ఒక వస్తువుని, ఒక అమూల్యమైనటువంటి వస్తువుని తీసుకొచ్చేటువంటి బాధ్యతని హీరో అయినటువంటి రుద్ర, మహేష్ పోషించినటువంటి పాత్ర, సో ఆ పాత్రకు అందిస్తే ఆ టాస్క్ ని రుద్ర ఎలా దాన్ని సాధించాడు, ఆ ప్రయాణంలో ఆ అడ్వెంచర్స్ లో తను ఏం తెలుసుకున్నాడు కుంభ గురించి, ఆ తర్వాత అంటే ప్రపంచాన్నే తన చేతుల్లో పెట్టుకోవాలనుకున్నటువంటి కుంభ ఆలోచన, విషపు ఆలోచనని తను గుర్తించి ఎలా
తను దానికి అంటే రిటార్డ్ అయ్యాడు, ఎలా తిరుగుబాటు చేశాడు అనేది చాలా అత్యంత ఆసక్తికరమైనటువంటి స్క్రీన్ ప్లే తోటి రాజమౌళి ఈ సినిమాని తీస్తున్నాడని చెప్పి మనకి సమాచారం అందుతుంది. సో మనకి స్టోరీ టెల్లర్ గా రాజమౌళికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు తను 12 సినిమాలు డైరెక్ట్ చేశాడు, ఏ ఒక్క దాంట్లో కూడా తను ఫెయిల్ కాలేదు. అట్లా అన్ని కూడా తన మొదటి సినిమా నుంచి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి కూడా ఇంత ముందు వచ్చినటువంటి చివరి సినిమా RRR వరకు ఏ సినిమాకి ఆ సినిమా ఆయన ఎలాంటి స్టోరీ టెల్లరో తెలియజేసేటువంటి సినిమా. ఈగ అనేటువంటి ఒక ప్రయోగం చేసి ఎంత గొప్పగా సక్సెస్ అయ్యాడో మనందరం కూడా చూసాం. ఒక కొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని ఒక ఈగని హీరోగా చూపిస్తూ దాన్ని సూపర్ హిట్ చేసినటువంటి ఘనత ఖచ్చితంగా రాజమౌళికే. అందుకే స్టోరీ టెల్లర్ గా అతనికి హ్యాట్స్ ఆఫ్ అని అందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆయన సినిమాలను చూసి హాలీవుడ్ డైరెక్టర్స్, విశ్లేషకులే ఆశ్చర్యపోయారు. మరి అలాంటి వాడు ఇప్పుడు మహేష్ బాబుతో ఫస్ట్ టైం కొలాబరేట్ అవుతున్నాడు. ఎప్పుడో పుష్కర కాలం క్రితమే వాళ్ళిద్దరి కొలాబరేషన్ జరగవలసింది, అప్పుడు జరగలేదు. మహేష్ తో ఎలాగైనా ఒక గొప్ప సినిమా చేయాలనేటువంటి అప్పటి నుంచి అతనిలో తపన ఉంది. మహేష్ అంటే చాలా ఇష్టపడతాడు రాజమౌళి. అందుగురించి ఎలా చూపించాలో మహేష్ ని అలా ఈ సినిమాలో చూపిస్తూ ఉన్నాడు. మహేష్ కి ఈ సినిమా ఒక లైఫ్ టైం మెమరీగా కాకుండా ఒక లైఫ్ టైం మూవీగా ఈ సినిమా అంటే ఒక సెలబ్రేషన్ గా ఈ సినిమా ఆయన కెరీర్ లో ఉండబోతోందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. శ్రీరామునిగా తను కనిపించేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సినిమా మొత్తానికి కూడా హైలైట్ కాబోతూ ఉన్నాయి. మరి ఆ రోల్లో ఒకవైపు రుద్రగా, ఇంకోవైపు శ్రీరాముడిగా మహేష్ బాబు ఎలా స్క్రీన్ మీద మెస్మరైజ్ చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. మరి ఇప్పుడు శంకర్పల్లిలో జరుగుతున్నటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే 80% షూట్ కంప్లీట్ అయిపోయింది. సో అతి త్వరలోనే ఈ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని వెకేషన్ కి వెళ్ళబోతూ ఉన్నాడు మహేష్. అలాగే రాజమౌళి కూడా కొంత విరామం తీసుకొని తను కూడా రిలాక్స్ అయ్యి అప్పుడు అంటార్కిటికా షెడ్యూల్ ని వెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు. దాంతో ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అవుతుందని మనకి సమాచారం అందుతోంది. ఏదైతే తను టార్గెట్ పెట్టినాడు సెప్టెంబర్ నాటికల్లా ఈ సినిమా మొత్తాన్ని పూర్తి చేసి తన అన్న MM కీరవాణి చేతుల్లో ఆయన పెట్టనున్నాడు మొత్తం ఆ కంటెంట్ అంతా కూడా. సో అప్పటి నుంచి ఆయన RR అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలు పెట్టబోతూ ఉన్నాడు కీరవాణి. మరి చూడాలి ఈ సినిమా. సో ఎన్నో అంచనాలు, 1300 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి డాక్టర్ KL నారాయణ దుర్గా ఆర్ట్స్ అధినేత ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అలాగే ఒక పార్ట్నర్ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా చేరాడు. ఇంకోవైపు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా కూడా తను పనిచేస్తున్నాడు. అందుగురించే ఈ సినిమా షూట్ అనేది అప్పుడే 80% షూట్ అయిపోయిందంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది. అంత వేగంగా ఆయన తీసాడు. కాకపోతే మరీ ఎక్కువ పని దినాలు ఆయన పెట్టుకోలేదు, అంత ఎక్కువ ప్రీ వర్కే చేసుకున్నాడు. ఈ సినిమాని ఎక్కువగా మోషన్ క్యాప్చర్ విధానంలో షూట్ చేస్తూ ఉన్నారు. సో దానికి అనుగుణంగా ఆ టెక్నాలజీని అంతా కూడా వంట పట్టించుకున్నటువంటి రాజమౌళి ఈ సినిమాకి అంత సునాయాసంగా చేసుకుంటూ పోతూ ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించినటువంటి మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us wait and see.